అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ హిట్ 3 థర్డ్ కేస్. అన్నీ మాట్లాడుకుందాం, సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన అందరిలాగా రబ్డీ రసగుల్లా కాకుండా ఒక ప్రాపర్ కంటెంట్ని డ్రైవ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. పెయిడ్ కంటెంట్, పెయిడ్ ప్రమోషన్స్, పిఆర్ కాకుండా ఒక మూవీ బాగుందంటే ఎందుకు బాగుంది, బాగాలేదంటే ఎందుకు బాగాలేదు, స్క్రీన్ ప్లేలో ఫాల్ట్ ఉందా, లేకపోతే యాక్టింగ్లోనా, స్టోరీలోనా, అన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హిట్ 3 గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండింగ్ మూవీ వరకు నాకు అనిపించింది ఏంటంటే, అందరు ఈ మధ్య టైర్ 2 టైర్ 3 అని హీరోస్ అవి అని చెప్పి సెగ్రిగేట్ చేస్తున్నారు హీరోస్ని. సో అక్కడ నుంచి ఒక టైర్ 1 హీరోగా ఎదగాలని నాని ప్రయత్నం మన టైటిల్ కార్డ్ నుంచి పడుతుంటుంది. అంటే తనకు తాను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే నేను తన స్టార్ హీరోని, నేను అందరిలాగా హీరో కాదు అనే ప్రతి షాట్, ప్రతి సీన్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో హీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ టు ఆడియన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే అర్థమైంది. టైటిల్ కార్డ్ నుంచి ప్రతి షాట్లో, ప్రతి సీన్లో అక్కడక్కడ డైలాగ్స్ కూడా ఇండైరెక్ట్గా పనిచేసేయడము. అంటే నేను కూడా పెద్ద హీరోని, మాస్ హీరోని, నాకు టాలెంట్ ఉంది. ఎస్, ప్రతి ఒక్కరు సినిమా హీరో అవుతారు, ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్లేస్లో ఉండాలనుకుంటారు. బట్ అది ఫోర్స్ కూడా రుద్దడం వల్ల మనకి మూవీని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో హిట్ 3 1, 2 బాగుంటాయి, పర్లేదు, ఓకే. ఒక మాత్రము స్టోరీ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాని తగ్గట్టు ఎగ్జిక్యూషన్ కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఎన్నో మన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ మూవీ చూసినప్పుడు ఒక ప్యాటర్న్ తీసుకుంటారు. ఒక క్రైమ్ జరుగుతుంది, హీరో దాన్ని ఎలా ఐడెంటిఫై చేశారు, లేకపోతే పర్టికులర్ ఒక సైకో గాడిని ఎట్లా పట్టుకున్నాడు అనే పాయింట్ తీసుకెళ్లి చూపిస్తుంటారు. అట్లాగే జరిగింది హిట్ 1లో, అలాగే జరిగింది హిట్ 2లో జరిగింది. కానీ హిట్ 3లో ఏమైంది, స్టోరీ ఎక్కడ ఉంది, కేసు ఏమైంది, ఏంటో అవన్నీ మనకు సంబంధం లేదు. మన డైరెక్టర్ శైలేష్ కొలను ఏం చేశాడంటే, సైందావా బిగ్గెస్ట్ ఫ్లాప్ మనోడికి, డిజాస్టర్, అది మామూలు డిజాస్టర్ కాదు. సరే ఇవన్నీ ఎత్తుకోవడం ఎందుకు, మనం హిట్ 3 తీసుకుందాం అని హిట్ 3 తీసుకున్నాడు. సరే కేసు ఉండాలి కదా, కేసుతో సంబంధం ఏముంది, అవసరం లేదు, హీరో నాని ఉంటే సరిపోతుంది, యాక్షన్ పెట్టేద్దాం, కొట్టుకోవడమే, నచ్చినట్టు కొట్టుకోండిరా బాబు, ఆడియన్స్ ఎట్లా పిచ్చోళ్ళు కదా చూస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారేమో అని అనిపించింది నాకు. మనకి ఫస్ట్ పాయింట్ ఇక్కడ మిస్ అయిందంటే స్టోరీ మిస్ అయింది. ఎందుకంటే ఒక ప్రాపర్ స్టోరీ లేకుండా హీరో ఎంత చేసినా ఏం చేసినా ఆడియన్స్ కనెక్ట్ కారు. ఇక సపోజ్ ఇప్పుడు అందరూ కంపారిజన్ ఏం చేస్తున్నారంటే మార్కో అంటున్నారు, కిల్ అంటున్నారు. సో పర్సనల్గా నా ఫేవరెట్ లైనప్ ఏంటంటే కిల్ నెక్స్ట్ మార్కో. సో ఇక్కడ కిల్ మూవీ తీసుకున్నా, మార్కో తీసుకున్నా, యానిమల్ తీసుకున్నా, ఏ మూవీ తీసుకున్నా ఒక యాక్షన్కి ఒక ప్రాపర్ బేస్మెంట్ ఉండాలి. సపోజ్ హీరో ఒకటి కొడుతున్నాడంటే వాడికి వీడికి ఏమైనా కనెక్షన్ ఉందా, లేకపోతే ఆ ఫ్యామిలీ కనెక్షన్ ఉందా, ఎక్కడో ఒక దగ్గర కనెక్షన్ అయ్యి క్రైమ్ చేస్తే హీరో దాన్ని అడాప్ట్ చేసుకొని వాడుకున్న రివెంజ్ బ్యాక్ డ్రాప్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. అది సెకండ్ హాఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అది యాక్షన్గా మారుతుంది. ఓ కిల్ సినిమా ఉంది, కిల్ సినిమాలో ఏంటి స్టోరీ ఏంటి, వాళ్ళందరూ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని ఇష్యూస్, దొంగతనం చేస్తారు, అక్కడ హీరోయిన్ చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత హీరో గాడు రివెంజ్ ఎలా తీసుకున్నాడు, మార్కోలో వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేయడం, తర్వాత హీరో రివెంజ్ ఎలా తీసుకున్నాడు, ప్రతి ఒక్కటి యానిమల్లో వాళ్ళ డాడీని వేసేస్తే వీడట్లా రివెంజ్ తీసుకున్నాడు, ఫ్యామిలీ వరకు, ఫ్యామిలీ కావచ్చు, ఏ ఒక ఆస్పెక్ట్ హీరోని లింక్ చేస్తూ క్రైమ్ జరిగితే అంత ఎమోషన్ వైలెన్స్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, హిట్ 3 అంటే ఏమీ ఉండదు, హీరోనికి ఏమీ సంబంధం లేదు, నచ్చినోడిని నచ్చినట్టు కొట్టుకుంటూ పోతుంటాడు. జస్ట్ టు షో నేను తక్కువ కాదు అని చూపించడానికి తప్ప సినిమాలో ఒక పాయింట్ కోసం వాడిని కొట్టాడు, హీరోకి లింక్ లేకపోతే ఏముండదు. ఇది స్టోరీ పాయింట్. ఇప్పుడు క్యారెక్టరేషన్ గురించి మాట్లాడుకుందాం. హీరో క్యారెక్టరేషన్. సో థియేటర్లో ఎవడైతే నిద్రపోతున్నాకో సడన్గా అరుస్తాడో, వాయిస్ వస్తుంది, ఎయ్ 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 అని. సో ఈ అమ్మ ఏంద్రా మళ్ళీ పండుకున్నాం కదా, సరే లేపుతున్నాడు హీరోని చూడడం తప్ప అది పనికొచ్చింది ఏమీ లేదు. సో హీరో కంటే ఒక బ్యాక్ స్టోరీ పెట్టి వాడికంటే ఒక లైఫ్ సంథింగ్ ఏదో ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తే బాగుండేది. ర్యాండమ్గా ఈడతో పెద్ద తోపుతురం పోలీస్ అయినట్టు జమ్మూ కాశ్మీర్ నుంచి బీహార్కి వెళ్ళిపోతాడు, బీహార్ నుంచి వైజాగ్ వచ్చేస్తాడు, నచ్చినట్టు చేస్తాడు. ఇంకా నయం ట్రంప్ గారి దగ్గరికి పోలేదు, నచ్చినట్టు ఇంకా అదర్ కంట్రీస్ పోలేదు, ఇంకా మరి సిరీస్ యూనివర్స్లో ఎక్కడైనా తీసుకొస్తారేమో. కానీ అలాంటివి చేస్తే ఎంత యాప్ట్గా లేవు, అది ఆడియన్స్కి అర్థమైపోయింది. ఒక క్యారెక్టర్ బిహేవియర్ ఎందుకు చేస్తున్నాడు, సంథింగ్ వాడి బ్యాక్ స్టోరీ చెప్పడం, సంథింగ్ ఇంకేమో చూపించాలి. వీడి తోపు అంటే ఎందుకు తోపు అని చూపించాలి, ర్యాండమ్గా చూపించడం, ఏదేదో పెద్ద తోపు తురుములాగా మనం ఫీల్ అవ్వాలి అంటే అది ఎట్లా అవుతుంది. ఒక ఫోర్స్ సబ్జెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ రుద్దినట్టు తప్ప ఇంకేమీ లేదు అక్కడ. సో హీరో క్యారెక్టరేషన్ ఏమో నాకు అర్థం కాలే. స్మోక్ చేస్తూ ఉంటాడు, అదేదో కేజీఎఫ్ లాగా బిల్డప్ ఇవ్వడము ప్రతి షాట్, ప్రతి సీను తప్ప ఒక ఎంగేజింగ్గా, ఒక సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉందిరా బై అనే పాయింట్ నాకైతే అనిపించలేదు హీరో క్యారెక్టరేషన్లో. సో అది కూడా ఒక ఫెయిల్యూర్ అని చెప్తాను నేనైతే. మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కోసం వస్తుంది, అప్పటికి అర్థమవుతుంది తన ఒక సీన్ ఉంటుంది, ల్యాప్టాప్ చెక్ చేస్తుంటుంది. సో ఇదేదో సంథింగ్ ఇంకేదో క్యారెక్టర్ పెట్టారు హీరోయిన్ కనుకున్నా, అది సెకండ్ హాఫ్లో రివీల్ చేశారు. సో అర్థమైపోయింది. సో అది కూడా అంత థ్రిల్ ఎలిమెంట్ కూడా లేదు, సాంగ్స్ కోసం వస్తుంది, ఒక 2 సార్లు తర్వాత వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ ఏదో సెకండ్ హాఫ్
ఆఫ్లో అక్కడక్కడ మళ్ళీ చూపించడానికి హీరోయిన్ కూడా తీసుకెళ్తారు. హీరోయిన్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తారు. ఇదేదో రెగ్యులర్ ప్యాటర్న్ ఇంగ్లీష్ మూవీస్ చాలా చాలా చూసి 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 వచ్చిన ప్యాటర్న్స్ మళ్ళీ మనకు అదే చూపిస్తే ఎక్కదు. డైరెక్టర్ శైలేష్ సినిమాలో చాలా కాన్సెప్ట్స్ చెప్పడానికి ట్రై చేశాడు. స్టార్టింగ్ డార్క్ వెబ్ అంటాడు, క్రైమ్ అంటాడు, వీడియోస్ అప్లోడ్ చేయాలంటాడు. సరే తర్వాత తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్లో యాక్చువల్ స్టోరీ రివీల్ చేశారు. ఆ రివీలింగ్ స్టోరీ పాయింట్స్ క్లైమాక్స్ అట్ ఎ టైం చెప్పకుండా స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం రివీల్ చేసుకుంటూ అదొక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ చేసినట్టు పాయింట్స్ రివీల్ చేసుకుంటూ ఒక సెకండ్ హాఫ్లో వెళ్తే కొంచెం కంప్లీట్ యాక్షన్ వచ్చి తర్వాత ఓపెన్ అప్ అయితే బాగుండేది. స్టార్టింగ్ నుంచి వీడు ఎందుకు కొడతాడో అర్థం కాదు, వీళ్ళ క్రైమ్స్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. సరే సెకండ్ హాఫ్ తీసుకెళ్లారు, మాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. జస్ట్ టు షోకేజ్ యాక్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, కానీ తర్వాత చెప్పాల్సిన స్టోరీ మొత్తం 2-3 మినిట్స్లో రివీల్ చేసేస్తారు. అదేం రైటింగ్ నాకు అర్థం కాలేదు. దీంట్లో రైటింగ్ తక్కువ, యాక్షన్ ఎక్కువ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. దీనికన్నా జస్ట్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కొంచెం మార్చుకుంటూ, కొంచెం వైలెన్స్ తగ్గించుకుంటూ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. సో నేను చెప్పా కదా అంతకుముందు, నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు, హీరో గాడికి సంథింగ్ ఒక పాయింట్ అక్కడ జరిగే క్రైమ్కి కొంచెం ఎంగేజింగ్గా, సపోజ్ ఒక క్రైమ్ ఒకటి చేశారంటే అది హీరో గాడి క్యారెక్టర్ చుట్టూ, మన ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ చుట్టూ ఈ సంథింగ్ లింక్స్ ఉంటేనే మనకి ఇంకొంచెం ఎంగేజింగ్గా కొట్రా బాబు ఇంకా గట్టి కొట్టనే ఫీలింగ్ వస్తుంది. మనకి ఏమి తెలియకుండా వాడు ఎందుకు కొడుతున్న అర్థం కాదు, వీడెందుకు యాక్షన్ తీసుకున్న అర్థం కాదు, జస్ట్ చూడడం తప్ప మనకి ఇంటర్నల్ నుంచి ఫీలింగ్ రాదు. వాని ఇంకా గట్టి కొట్టు లేకపోతే ఇంకెక్కువ బ్లడ్ బాత్ కావాలనే ఫీలింగ్ రాదు. సో ఈ పాయింట్స్ అన్నీ నాకు అంత ఇంపాక్ట్గా అనిపించలేదు. జస్ట్ షోకేజ్ ఒక టైర్ 1 హీరో కావాలి, ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవ్వాలి, నేను కూడా యాక్షన్ బాగా చేస్తాను అనే పాయింట్ వచ్చింది. సో కిల్లు మూవీ చూడండి, ఎంతమంది కిల్లు మూవీ చూడలేదో. ఒక చిన్న ట్రైన్ బోగీస్లో యాక్షన్ సీక్వెన్స్ అంతా చేయడం అంటే చాలా హార్డ్ అనమాట అది. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఏదో సెకండ్ హాఫ్లో బిల్డింగ్ అవి ఏవో చెప్పినారు, కానీ అంత ఇంపాక్ట్ లేదు. వైలెన్స్ అన్నారు, ఏం వైలెన్స్ నాకు అర్థం కాలేదు. సో కిల్ మూవీ కన్నంత వైలెన్స్ లేదు, మార్కో కన్నంత వైలెన్స్ లేదు. నేను బేసిక్గా వైలెన్స్ అంటే పిచ్చున్నాం. సో అంత వైలెన్స్ ఏం కనబడలేదు నాకైతే. వైట్ బ్లేజర్ వేసిస్తే అది రెడ్ అయిపోతే అది వైలెన్స్ అయినట్టు కాదు. సో యాక్షన్ పరంగా కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు. సో కిల్ మూవీలో వచ్చినంత వైలెన్స్ అయితే లేదు. ఇంకొకటి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ప్రతిదీ హీరోనే ఎందుకు చేస్తాడు? సపోజ్ ఒక క్రైమ్ జరిగింది నాకు, ఫోరెన్సిక్ ఉండరు, ఏ తొక్క తోడుకూర ఎవడు ఉండడు, హీరో కూడా అన్ని A to Z చెప్పేస్తాడు. ఇగో ఇట్లా మార్క్స్ వేసేసినారు, ఇట్లా వేసేసినారు. అరే ఫోరెన్సిక్ ఎందుకుంది అక్కడ, వేరే టీమ్స్ ఎందుకున్నాయి? సపోజ్ కానిస్టేబుల్ ఎవడికొకడు క్యారెక్టర్ ప్లే చేసేంత స్కోప్ ఇవ్వాలి. లేదు, అన్ని హీరోనే చేయాలి, అన్ని హీరో కాడికే తెలుసు, మీతో అందరు జస్ట్ టైం పాస్ క్యారెక్టర్స్ అంటే చూసి వేస్ట్ కదా. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉండాలి, అట్లీస్ట్ ఒక క్యారెక్టర్. హీరో వాడి కాకుండా ఇంకా 2-3 క్యారెక్టర్స్ కూడా సినిమా ప్లే అవుతుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంతసేపు హీరో గాడే పోతాడు, హీరో జమ్మూకి వెళ్ళిపోతాడు, బీహార్కి వెళ్ళిపోతాడు, వాడు ఎందుకు? ఇప్పుడు కాకి సినిమా చూసినాం కార్తీది, ఎంత టఫ్ ఉంటుంది. బీహార్లో పోవాలి, ఒక విలేజ్లో పోయి ఒక ఎవరినైనా తీసుకురావాలంటే రియలిస్టిక్ కూడా ఉండాలి. జస్ట్ ర్యాండమ్గా ఇండియన్ ఆర్మీ కూడా మనోడు ఇన్స్ట్రక్షన్స్ చేస్తాడు నాయన, అక్కడికి అర్థం కాదు. అదేందో హీరోనికి అన్నీ తెలుసు అనే ఫీలింగ్ కొంచెం మనం మార్చాలైతే. TFIలో అన్ని హీరో కాకుండా కొన్ని పాయింట్స్ 2-3 క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తూ వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ముందు తీసుకెళ్ళడం, వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం స్టోరీ టర్న్ అవ్వడం, కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది రైటింగ్స్లో. సో స్టోరీ హీరో చుట్టే తిరగాలని లేదు, కాన్సెప్ట్ ఈజ్ కాన్సెప్ట్. దాంట్లో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఈవెన్ ఒక కమెడియన్ కావచ్చు, సైడ్ ఆర్టిస్ట్ కావచ్చు. మల్టిపుల్ క్యారెక్టర్స్కి ఒక ఇంపాక్ట్ ఉండాలి, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, స్పేస్ కూడా ఉండాలి. అన్నీ హీరో చేయాలంటే అది అవ్వదు. లాస్ట్కి మళ్ళీ వాళ్ళని తీసుకురావడము జస్ట్ షోకేజ్ ఏంటంటే, ఇక సిరీస్ కదా, యూనివర్స్, దీంట్లో ఒకరిని తీసుకొచ్చి పెడుతుంటారు. అంత వావ్ మూమెంట్ ఏం లేదు. ఇంత స్పాయిలర్ కూడా కాదు, నేను ఏవో చెప్పిన పాయింట్స్ మళ్ళీ మీరు అందరు స్పాయిలర్ అనుకోవచ్చు, అది ఏం కాదు. జస్ట్ నార్మల్ క్రైమ్ మూవీ. దీనికన్నా చాలా మూవీస్ మనం ఆల్రెడీ చూసినాం. జస్ట్ దీంట్లో నాని యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ తప్ప ఇంకేం లేదు. సో ఓవరాల్గా శైలేష్ నెక్స్ట్ మూవీస్ కొంచెం రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. యాక్షన్ ఏముంది, మన స్టోరీలో డ్రైవ్ అయ్యే పాయింట్ యాక్షన్, పిక్చరేషన్, సినిమాటోగ్రఫీ, బీజిఎం హ్యాండిల్ చేస్తుంది. కానీ రైటింగ్ పరంగా డైరెక్టర్ ఇంత స్ట్రాంగ్ ఉంటే ఇంకా అంత ఎంగేజింగ్గా ఉంటుంది, థ్రిల్ ఎలిమెంట్ అనిపిస్తుంది. సో స్క్రీన్ ప్లే స్టోరీ కొంచెం బాగా రాసుకొని ఎంగేజింగ్ చేస్తే నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ హిట్ సిరీసెస్ కొంచెం హెల్ప్ అవ్వచ్చు. క్రైమ్ ఇది మెయిన్. సో క్రైమ్ అనేది ఒక మెయిన్ థీమ్గా సినిమా రన్ని, దాంట్లో యాక్షన్ పార్ట్ అంటే బాగుంటుంది. మా క్రైమ్ ఎంతగానో క్రైమ్ లిడికల్ తీసుకొస్తారు హీరోలైనా అంటే. ఐ డ్రీమ్లో కొన్ని ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి క్రిమినల్స్తో, అవి చూడండి కొంచెం బాగుంటాయి, కొత్తగా అనిపిస్తుంది, ఇట్లా కూడా చేస్తారా అని. సో ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా జస్ట్ నాకైతే యావరేజ్ అనిపించింది. 1 టైం వాచబుల్ మూవీ. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.